హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొంది గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన దేవరా సినిమాకు భారీ ఓపెనింగ్స్ నమోదు అయిన విషయం తెలిసిందే. మొదటి రోజే 172 కోట్ల వసూలు నమోదు చేసిన దేవరా సినిమా రెండో రోజుకు 243 కోట్లు వసూలు సొంతం చేసుకుంది. మూడో రోజుకు 300 కోట్లు క్రాస్ చేసిన దేవరా వారం రోజుల్లో 396 కోట్లు వసూలు నమోదు చేసింది. మొదటి 3 రోజుల తర్వాత వసూళ్లు దారుణంగా డ్రాప్ అయ్యాయని ఈ లెక్కలు చెప్పకనే చెబుతున్నాయి. దేవరా 6 రోజుల కలెక్షన్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ కాంబోలో రూపొందిన దేవరా సినిమాకు ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. మొదటి రోజు 100 కోట్ల వసూలు వస్తాయా అనే అనుమానాలను పటాపంచులు చేస్తూ ఏకంగా 172 కోట్ల వసూలను నమోదు చేసి అందరినీ సర్ప్రైజ్ చేయడం జరిగింది. మొదటి రోజు వచ్చిన కలెక్షన్ చూసి అంతా బ్లాక్ బస్టర్ విజయం ఖాయం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. యూఎస్తో పాటు అన్ని చోట్ల కొత్త రికార్డులు నమోదు అవ్వడం ఖాయం అనుకున్నారు. కానీ బాక్సాఫీస్ వద్ద మూడో రోజు నుంచి దేవరా సందడి తగ్గింది. మొదటి 3 రోజుల్లో 300 కోట్లకు పైగా వసూలు సాధించిన దేవరా ఆ తర్వాత 4 రోజుల్లో కనీసం 100 కోట్లు వసూలు చేయలేకపోయింది. చిత్ర యూనిట్ సభ్యులు దేవరా మొదటి వారం రోజులు పూర్తి అయిన తరువాత సాధించిన వసూళ్లతో అధికారికంగా పోస్టర్ను షేర్ చేయడం జరిగింది. ఆ పోస్టర్లో దేవరా సినిమా ఇప్పటి వరకు 396 కోట్ల వసూలు సాధించడం అంటూ అధికారికంగా ప్రకటించారు. సినిమా మొదటి 2-3 రోజులు బాగానే వసూలు సాధించింది. కానీ సోమవారం నుంచి వసూళ్లు ఏ స్థాయిలో డ్రాప్ అయ్యాయో దీన్ని బట్టి అర్థమవుతోంది. వీక్ డేస్లోనూ ఒక మోస్తారు వసూళ్లు నమోదు అయినా మళ్ళీ వీకెండ్ వరకు పుంజుకుంటే ఖచ్చితంగా దేవరా సినిమా కలెక్షన్ ఈజీగా 500 కోట్ల నుంచి 600 కోట్ల మధ్యలో ఉండేవి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వసూళ్లు 500 కోట్ల వరకు చేరేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి దేవరా సినిమా బాగానే నచ్చింది. కానీ కొందరు రెగ్యులర్ ప్రేక్షకులు మాత్రం సినిమా విషయంలో పెదవి విరుస్తున్నారు. సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చినా కొందరు మౌత్ టాక్ నెగిటివ్గా వచ్చిందని అంటున్నారు. మొత్తానికి దేవరా సినిమా ఆశించిన స్థాయిలో భారీ హిట్ ఫలితం రాకపోవడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల వచ్చిన కొందరు స్టార్ హీరోల సినిమాల మాదిరిగా డిజాస్టర్గా మాత్రం దేవరా నిలవలేదు, సంతోషం అన్నట్లు కొందరు ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ స్టామినా ఏంటో ఈ సినిమా నిరూపించిందని వారు అంటున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భారీ వసూలు నమోదు చేయలేకపోయినా ఆయన్ను ఆచార్య ఫ్లాప్ ఇబ్బందుల నుంచి తప్పించినట్లే అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్కి ఈ సినిమా కలెక్షన్ పరంగా కాకుండా ఫ్యాన్స్ పరంగా, రేటింగ్స్ పరంగా సంతోషాన్ని కలిగించవచ్చు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో నటించిన ఈ సినిమాకి సెకండ్ పార్ట్ వచ్చే ఏడాది ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం వార్ 2 కోసం ఎన్టీఆర్ రెడీ అవుతున్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ ఎన్టీఆర్ సినిమా ఉంటుంది. ఎన్టీఆర్ నుంచి బ్యాక్ టు బ్యాక్ భారీ యాక్షన్ చిత్రాలు రాబోతున్నాయి కనుక వచ్చే ఏడాదిలో ఆయన సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందో లేదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.